చూస్తే మనకి చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే భారీ స్థాయిలో సీట్లు గెలిచారు, ఎవరెవరికి ఇవ్వాలి, సీనియర్లకా జూనియర్లకా, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్, కుల సమీకరణ, వీటన్నిటి గురించి చర్చలు జరుగుతున్నాయి. దీనికి ఇవాళ ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది, ఇవాళ తెరపడే అవకాశం కనిపిస్తోంది. అండ్ అంతేకాకుండా జనసేన కూడా ఎలాంటి పాత్ర పోషించబోతుంది, అండ్ పవన్ కళ్యాణ్ కూడా హోము అలాగే డిప్యూటీ ఇస్తున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. రైట్, చూద్దాం. చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై టీడీపీ కూటమి పార్టీల శ్రేణులు ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అని కూటమి వర్గాలు తెలియజేశాయి. ఈ మూడు పార్టీలు ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేశారు. మిత్రపక్ష పార్టీలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరుతున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారు అని కూటమి వర్గాలు కూడా తెలియజేశాయి. ఇక ఆయనతో పాటు అదే పార్టీకి చెందిన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా మంత్రివర్గంలో చేరనున్నారు. ఆ పార్టీ నుంచి మరొకరికి కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వడానికి అవకాశం ఉంది. 3 ఎమ్మెల్యేకు ఇప్పుడే అవకాశం ఇస్తారా లేక తదుపరి విస్తరణలో ఛాన్స్ ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది. బీజేపీ నుంచి చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు లభించబోతుందన్నది ఇంకా తేలలేదు. దీనిపై నిర్ణయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకోవాల్సి ఉంది. ఇవాళ దీనిపై స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు. తన మంత్రివర్గ బృందంతో కలిసి చంద్రబాబు రేపు ఉదయం 11:27 విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ నుంచి చంద్రబాబు మంత్రివర్గంలోకి ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రి పొంగూరు నారాయణ చేరడం ఖరారైంది. వీరు కాకుండా టీడీపీ నుంచి ఎవరెవరికి అవకాశం వస్తుందన్నది ఇంకా ఉత్కంఠగానే ఉంది. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు అనేక మంది చంద్రబాబుని కలిసి తమ ఆసక్తిని వ్యక్తం చేసినా ఆయన నుంచి వారికి ఏ సంకేతాలు అందలేదు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మంత్రి పదవులకు భారీ పోటీ నెలకొంది. రాజ్యాంగ పరిమితుల ప్రకారం చంద్రబాబు మంత్రివర్గంలో 25 మంది వరకు ఉండొచ్చు. మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 15% మించి మంత్రులు ఉండరాదని రాజ్యాంగ పరిమితులు సూచిస్తున్నాయి. ఇందులో మిత్రపక్షాలకు 5 లేక 6 మంత్రి పదవులను టీడీపీ ఇవ్వనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ టీడీపీ నాయకత్వం కసరత్తును చేస్తోంది. ప్రాతినిధ్యం ఇచ్చే సమయంలో కొత్త జిల్లాలని కాకుండా ఉమ్మడి జిల్లాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. మిత్రపక్షాలతో కూడిన మొత్తం మంత్రివర్గంలో బీసీ వర్గాల వారికి 8, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి 2, ఎస్టీలకు 1, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వారికి 1 ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చంద్రబాబు కసరత్తు ఎంతవరకు వచ్చింది? మంత్రివర్గ కూర్పుకు సంబంధించి దీనిపై టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి? జనసేనకి ఎన్ని కేటాయించే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి? అలాగే బీజేపీకి ఎన్ని బెర్తులు ఇచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి టీడీపీ వర్గాలు ఏం చెప్తున్నాయి? పూర్తి అప్డేట్ చెప్పండి. నరేష్, చంద్రబాబు కేబినెట్ లో కూర్పు ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రానికి మొత్తం కూడా ఈ కూర్పుకు సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని చెప్పి అటు టీడీపీ అధిష్టానం కూడా భావించిన నేపథ్యంలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే లోకేష్, నారా లోకేష్, మంగళగిరి నుంచి గెలిచిన నారా లోకేష్ కి, అలాగే పొంగనూరు నారాయణ, మళ్ళీ తెనాల నుంచి గెలిచిన జనసేన పొలిటికల్ అఫైర్స్ నాదెండ్ల మనోహర్ కి, వీళ్ళ ముగ్గురికి బెత్తలు దాదాపు కన్ఫర్మ్ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ముగ్గురు కూడా ఖచ్చితంగా ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇంకోటి చూస్తే కనుక ఈసారి అంటే రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే మొత్తం కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గం కొలువుదీరే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే ఆ దిశగా అంటే మొత్తం ఎవరైతే పూర్తి స్థాయి కేబినెట్ ని రేపు ప్రమాణ స్వీకారం చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు కూడా
దానికి సంబంధించిన కసరత్తు అయితే పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న దాదాపు ఆయన నివాసంలో ఉండి ఇదే పని మీద చంద్రబాబు, లోకేష్ అలాగే వారు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన నివాసంలో దీని మీద కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రేపు పూర్తి స్థాయిలో మంత్రివర్గం కొలువు తీరే విధంగా కార్యాచరణ ఉండే విధంగా చూడాలని చెప్పి కూడా చంద్రబాబు ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. జనసేన, బీజేపీ పార్టీల నుంచి 5 లేదా 6 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే జనసేన కూడా 21 గెలుచుకోవటం ద్వారా వారికి, అలాగే బీజేపీ కూడా ఒక 2 స్థానాలు, మొత్తం కలిపి 6 స్థానాల వరకు 6 మంత్రి పదవులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా అంటే ఈసారి జిల్లాల పునర్విభజన ప్రాతిపదిక తీసుకోకుండా కేవలం ఉమ్మడి జిల్లాలని పరిగణలోకి తీసుకుని మొత్తం కూడా ఈ మంత్రి పదవులను కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఈ మంత్రివర్గంలో సగభాగం బీసీ వర్గాల వారికి 8, ఎస్సీ సామాజిక వర్గానికి 2, ఎస్టీలకు 1, ముస్లిం మైనార్టీలకి 1 చొప్పున కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన సగభాగం చూస్తే ఏదైతే కమ్మ, కాపు, రెడ్డి, వైశ్య తదితర సామాజిక వర్గాలకు కేటాయించాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఆ దిశగా కూడా పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మంత్రివర్గంలో దాదాపు 3 మహిళలు ఉండే. రైట్ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద